చెప్తున్నాను. అదేవిధంగా ప్రాజెక్టులు కొట్టుకొని పోయినాయి, జనం చచ్చిపోయినారు. ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు లేవు. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాబోయే ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెగిపోయిన ప్రాజెక్టులను కట్టించి మనందరికీ న్యాయం చేస్తారు. మీకు తెలుగుదేశం పార్టీకి మధ్యలో నేను వారధిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో మన ప్రభుత్వం నడిచి విజయ డంకాను మోగించి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదానికి మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తానని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నన్ను బలపరిచి కూటమి అభ్యర్థిగా మీరు విజయాన్ని అందించాలని సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. రాయలసీమ రత్నరాసులు అంటే మన చంద్రబాబు నాయుడు గారు, మరొకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కనుల విందుగా త్రివేణి సంగమం లాగా ఉంది, కనులార విందుగా ఉంది. ఇప్పుడు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. రాజంపేట ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే రాజంపేట ఎలక్షన్ అయిపోయినట్లే ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మీ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి